హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మీకు నేను స్పైసీ చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి. చాలా ఈజీ ఇది. ఒక్క పొడి కానీ తయారు చేసుకున్నామంటే మనకు చాలా ఈజీగా ఈ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ముందుగా 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే 1 స్పూను సోంపు తీసుకొని లవంగాలు, యాలక్కాయ, దాల్చిన చెక్క ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని మీ కారానికి తగినట్లుగా మిరప్పొడి వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ మిరప్పొడి వేసుకున్నాను. అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు అందులోకే కొన్ని తెల్లగడ్డలు వేసుకొని ఒక్కసారి మిక్సీ చేసుకున్నామంటే కచ్చా పచ్చాగా నలిగిపోతాయి తెల్లగడ్డలు. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని బాండట్లోకి అందులోకి సోంపు, చెక్క, అలాగే ఒక 2 లవంగాలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఫ్రైకి బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకుంటే స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆనియన్స్ అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం అప్పటికప్పటికి పేస్ట్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి. వేసేసుకొని బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనము ఫ్లేము ఎక్కువ పెట్టుకోవాలి. స్టవ్ మంట పెట్టుకున్నామంటే మనకు చికెన్లో ఉన్న నీళ్ళంతా తొందరగా బయటకు వస్తాయి. అలా చేసుకుంటే చికెన్ కూడా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు, అలాగే సాల్ట్ 2 వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ ఫ్రై చాలా ఈజీ అండి. ఈ ఫ్రై సాంబార్లో కానీ, పప్పుల్స్లో కానీ, రసం అన్నంలో కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంలో కూడా సూపర్గా ఉంటుందండి. ఇద్దండి మూత పెట్టేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నామంటే ఈ విధంగా నీరు వస్తుంది చికెన్లో నుంచే. అప్పుడు మనము పొడి చేసి పెట్టుకున్న పౌడర్ అంతా వేసేసుకోండి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఈ కర్రీకి. మనకు చికెన్లో నుంచే ఆయిల్ వస్తుంది. బాగా కలుపుకొని మూత పెట్టుకొని సన్న మంట మీద ఇంకా మనం ఉడికించుకోవాలి. మీకు కావాలి అని అంటే మీ చికెన్లో నుంచి నీళ్ళు కానీ రాకపోతే ఈ టైంలో కొద్దిగా నీళ్ళు కూడా చల్లుకోండి, సరిపోతుంది. చల్లుకొని మూత పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిపోయిందో. ఆయిల్ కూడా అంతా బయటకు వచ్చేసింది కదా. నేను ఈ టైంలో ఒక రొంత టేస్ట్ చేసి చూశాను. నాకు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉండింది. సాల్ట్ కొంచెం తక్కువ అనిపించి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. మీకు కానీ స్పైసీనెస్ తక్కువ ఉంటే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోండి. నాకు సరిపోయింది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు 2 వేసి కలుపుకున్నామంటే మనకు ఫ్రై రెడీ అయిపోతుందండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై. ఈజీ కూడా. మన దగ్గర ఆ పొడి రెడీగా ఉంటే చాలు, మనం తొందరగా ఈ డిష్ రెడీ చేసేసుకోవచ్చు. మీరు కూడా అందరూ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.